హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు ప్రవీణ్, మీరు చూస్తున్నారు prawintech. సో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు 3 యాప్స్ చెప్తాను. సో గైస్, బడ్డీ టాక్, యూ డిక్షనరీ అండ్ స్పీక్ ఇంగ్లీష్, ఈ 3 యాప్స్. సో ఈ 3 యాప్స్ మీకు పనిచేస్తాయి. స్పెషల్ యూ డిక్షనరీ గురించి చెప్పాలనుకుంటున్నాను. యూ డిక్షనరీ మీకు చాటింగ్లో టైంలో కూడా పనిచేస్తుంది. సో ఇంగ్లీష్ చాట్ చేసేటప్పుడు కూడా, సో బ్లాగింగ్ చేసే టైంలో మీరు కొంతవరకు రిలీఫ్గా టైప్ చేసుకోగలుగుతారు అనమాట. సో ఇప్పుడు ఒక వర్డ్కి మీకు మీనింగ్ తెలియదు, జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే దాని ఒక పాపప్ వస్తుంది, యూజ్ చేయొచ్చు అనమాట. సో యూ డిక్షనరీ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ యూ డిక్షనరీ యాప్ గురించి చాలా రివ్యూస్ ఉన్నాయి. సో మీరు పర్సనల్గా వెళ్ళి చూడండి దాని గురించి. నేను ఇక్కడనే చెప్పొచ్చు, కానీ ఇక్కడ మీకు ఎందుకు చెప్తలేను అంటే దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో కొంతమంది కొన్ని ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తలేరు. సో దాంట్లో వచ్చేసి చాలా ఇంకా ఫ్యూచర్ ఇన్డెప్త్గా ఉంది. సో వీడియో లెంత్ ఉంటుంది. సో 3 యాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో అందుకే మీరే ఓన్గా సెర్చ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మరి ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు ఇంకా రెండు యాప్స్ ఉన్నాయి కదా, టాక్ బడీ ప్లస్ ఇది స్పీక్ ఇంగ్లీష్. సో ఈ 2 యాప్స్ వచ్చేసి మీరు వేరే వాళ్ళతో, ఫారినర్స్తో 20 minutes వరకు మాట్లాడొచ్చండి. సో 20 minutes వేరే వాళ్ళతో మాట్లాడవచ్చు. దీంట్లో 3 కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఒకటి ప్రొఫెషనల్, ఇంకోటి నాన్ ప్రొఫెషనల్, ఇంకోటి ఎక్స్పర్ట్ అనమాట. సో కొంతమంది నార్మల్ పర్సన్స్, అంటే నాలాగా ఇంగ్లీష్ వచ్చి రాదు ఉంటుంది చూడు, కొంతమంది అటువంటి వాళ్ళు మీతో మాట్లాడతారు. ఇంకోరు పూర్తిగా ఇంకా స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇంకా వాళ్ళు ప్రొఫెషనల్గా మాట్లాడతారు అనమాట. సో అటువంటి వాళ్ళు ఉంటారు, ప్లస్ నాన్ ప్రొఫెషనల్ ఉంటారు. ఇంకోటి వచ్చి జనరలైజ్డ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో నా వరకు అయితే నేను నా సెల్ఫ్ అనలైసిస్ చేసుకున్న ప్రకారం అయితే నేను జనరల్గా మాట్లాడగలుగుతాను ఇంగ్లీష్. సో ఇది ఫస్ట్లో ఒకేసారి రాలేదు. అండ్ నేను 10th అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం దానికి అవి ఇవి అని చూసుకున్నప్పుడు నాకే కష్టమైంది. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియమే, బట్ ఇంగ్లీష్ రాదు టు బి హానెస్ట్. సో 10th అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మీద కొంచెం ఫోకస్ పెట్టి వర్కౌట్ చేసుకున్నాం అనమాట. సో 1 రోజు 2 రోజులు 2 నెలలు 3 నెలల్లో రాదండి. సో కొంచెం టైం పట్టవచ్చు. కొంతమందికి ఇంకా ఫాస్ట్గా రిక్వైర్మెంట్ ఉంది, అంటే నీడ్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు డబ్బులు బాగా సంపాదించాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ దీన్ని తొందరగా నేర్చుకుంటారు. అండ్ జాబ్ పర్పస్ మీద కూడా యూజ్ అవుతుంది. సో కంపల్సరీ 3 యాప్స్ యూజ్ చేయండి. అండ్ పెద్దగా జీబీలు లేవండి యాప్స్, 20 MB 20.5 MB అట్లా ఉన్నాయి అనమాట. సో మొత్తం కలిపితే 60-70 MB ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకోండి. 4.2 4.3 రేటింగ్స్ మధ్యలో ఉన్నాయి. సో మంచి రేటింగ్స్ ఉన్న యాపే మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో తెలుగు టు ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఉంది. మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ యాక్చువల్లీ బ్లాక్ డిక్షనరీ దానికి సంబంధించినది, బ్లాక్కి ఇది సరిపోతుంది కదా డిక్షనరీ యాప్. ఇవి 2 ఎందుకు చెప్తున్నా అనుకుంటారు. సో కొంతవరకు అయితే ఫస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్కి డిక్షనరీ వర్కౌట్ అవుతుంది. అండ్ రెండోది, ఈ 2 యాప్స్లో కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ ప్లస్ గ్రామర్ మిస్టేక్స్. ఇవి 4 మీకు రిక్వైర్మెంట్కి ఈ 3 యాప్లలో ఉన్నాయండి నేను సెర్చ్ చేసిన దాని ప్రకారం. సో ఇన్ కేస్ మీకు ఇంకా దీనికంటే ఇంకా ఫ్రెండ్లీ యూజర్ యాప్స్ ఏమన్నా ఉంటే కూడా కింద కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి. సో గైస్, యాక్చువల్లీ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను మీకు. సో మా మదర్ వచ్చేసి ఏం చదువుకోలేదు, బట్ మా అమ్మకి ఇంగ్లీష్ అర్థమవుతుంది. మేము మాట్లాడినాము అంటే వేరే వాళ్ళతో ఇమీడియట్గా మేము ఏం మాట్లాడుతున్నాం అనేది తెలిసిపోతుంది మా అమ్మకి. ఎందుకంటే యాక్చువల్లీ మా అమ్మ, మేము ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటాం. ఇంగ్లీష్ మూవీస్ నేను స్పెషల్లీ చూస్తుంటే ఎక్కువ శాతం. ఎందుకంటే ఇంగ్లీష్ మూవీస్ చూసేటప్పుడు కింద సబ్ టైటిల్స్ మాత్రమే ఎక్కువ చదువుతుంటాయి అనమాట. అంటే వాడు కొంచెం టైంలోనే మాట్లాడేస్తాడు కదా ఆ వర్డ్స్ని ఎంత ఫాస్ట్గా కావాలంటే అంత ఫాస్ట్గా చదువుతుంటాయి అనమాట. సో అదేవిధంగా మీరు కూడా ఈ ట్రిక్ అప్లై చేసుకోవచ్చు. సో నేను ఆ టైంలో చదువుకుంటా అవి ఇవి అని నేర్చుకుంటూ ఉండేంటి అనమాట. సో ఆ టైంలో మా అమ్మకి వంటలు అంటే బాగా ఇష్టము. సో వంటల ప్రోగ్రాంలో చూస్తుంటుంది. హిందీ ఇంగ్లీష్ కలిపి ఉంటుంది. యాక్చువల్లీ హిందీ దాంట్లో ఎక్కువ చూస్తుంటుంది తెలుగు దాంట్లో కంటే. సో ఏమైందంటే హిందీ ఇంగ్లీష్ మిక్సప్ అయ్యి వస్తుంది. నేను ఇక్కడ ఇంగ్లీష్ చూస్తున్నాను. మా అమ్మ మొత్తం నేర్చుకోవడానికి చదువుకోలేదండి. సో ఇక్కడ నేర్చుకోవడానికి ఈజీగా, మనం మాట్లాడడానికి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో అదేవిధంగా మీరు కూడా వర్కౌట్ చేసుకోండి. సో ఈ ట్రిక్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మరీ ముఖ్యంగా ఒక మూవీ ఇంగ్లీష్లో మొత్తం చూసి సబ్ టైటిల్స్తో చూసిన తర్వాత అదే మూవీని తెలుగులో సబ్ టైటిల్స్తో సహా చూడండి. సో మూవీస్ కొన్ని మంచి హెచ్డి మూవీస్ ఫ్యామిలీతో చూడగలిగేవి ఉంటాయి. సో వాటిని డౌన్లోడ్ చేసుకొని చూడండి. అండ్ ఈ ట్రిక్ నేను అప్లై చేసినాను. నాకు ఇంగ్లీష్ రావడానికి మెయిన్ రీజన్ అదే. సో ఇక్కడ 20 minutes ఈ యాప్స్లో టాక్ చేయడానికి ఉంది కదా, మాట్లాడడానికి. సో మీరు ఏం టెన్షన్ పడకుండా ఒకసారి మాట్లాడడానికి ట్రై చేయండి అండ్ నేర్చుకోండి. గ్రామర్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. స్పెషల్లీ గ్రామర్ మీద ఫోకస్ పెట్టినారంటే ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది. ఫర్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మనము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము అనేది ఉంటుంది. సో ఈ వర్డ్ని మనం ఇంగ్లీష్లోకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్డ్ని మళ్ళీ అనుకుందాం. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. మనం వీ హ్యావ్ అంటే వెళ్ళాలి అనుకుంటున్నాం. వీ హ్యావ్ టు గో ఫ్రమ్ హియర్ టు దేర్. సో ఈ విధంగా వాళ్ళ కాన్వర్జేషన్స్ కూడా జరుగుతుంటాయి. సో యూ డిక్షనరీలో వొకాబులరీ దానికి సంబంధించినది అండ్ ఫొటోస్ తీసుకొని మీకు అక్కడ వర్డ్స్ ఏముంది అని చదివి చెప్పేది కూడా ఉందన్నమాట. సో యాప్ ఫీచర్స్ అయితే మంచిగా ఉన్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు సర్చింగ్ ఆపేస్తున్నారండి. యాక్చువల్ కొంతమంది సర్చింగ్ ఆపేస్తున్నారు. సో సెర్చ్ చేస్తేనే రీసెర్చ్ అనేది ఉంటుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి.
సో గైస్ యాక్చువల్లీ నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ బ్లాగింగ్ ఇప్పుడు ఇంగ్లీష్లోనే మొదలు పెట్టిన వెంబడే రాదు, అండ్ మరి ముఖ్యంగా అమౌంట్ ఎర్నింగ్ అనేది ఉండదు అని చెప్పేసి కొంతమంది కాంప్రమైజ్ అవుతుంటారు. అట్లా కాకుండా మీకు ఇంకో చిన్న ట్రిక్ చెప్తానండి. సో ఫర్ సపోజ్ నేనే ఒక బిగినర్ని. సో ఇప్పుడు బిగినర్ని నాకు ఇంగ్లీష్ సరిగా రావడం లేదు. సో నేనేం చేస్తానంటే, సో నా నాలెడ్జ్ మేరకు నేను ఒక ఆర్టికల్ని రాశాను. సో 500 కీవర్డ్స్ యూజ్ చేసి అన్ని పర్ఫెక్ట్గా రాసేసి చేస్తాను. ఇది నాకు అర్థమవుతుంది. సో జనాలకు అర్థమవుతుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి. సో పబ్లిష్ చేసాను, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాగ్ మీ ఫ్రెండ్స్కి, అంటే నీ బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు కదా, నీ బెస్ట్ ఫ్రెండో లేకపోతే వాడో లేకపోతే మీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళకి లింక్ షేర్ చేసి, మీ ఆర్టికల్ లింక్ ఉంటుంది కదా అది షేర్ చేసేసి, సార్ నేను ఇది ఆర్టికల్ ఇలా రాశాను, సో కొంతమంది ఇట్లా నాది ఎలా ఉంది అంటే సరిగా చెప్తలేరు, మీరు హెల్ప్ చేస్తారని మీకు ఈ లింక్ పంపించాను సార్, ఒకసారి చదివి ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా నాకు కొంచెం చెప్పండి సార్ ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేయండి. మీ ఫ్రెండ్ మంచిగా ఇంగ్లీష్ వచ్చినవాడు ఉన్నాడంటే వాడికి అడగండి, వాడు హెల్ప్ చేస్తాడు. సో నా వరకు అయితే ఇలా ఇంత అడిగితే హెల్ప్ చేయకుండా అయితే ఎవరు ఉండరు. ఒకవేళ హెల్ప్ చేయలేదు అంటే వాడు మీ ఫ్రెండే కాదు నాకు తెలిసిన కాడికి. సో గైస్ మీరేం చేయాలి అంటే ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఉంది. సో వాళ్ళ ఆర్టికల్ రివ్యూ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్ వచ్చేసి మీకు వ్యూ పడుతుంది. సో రైట్, అండ్ మీ బ్లాగ్లో వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు. సో మీరు లర్నింగ్ టైంలోనే కొంచెం ఎర్నింగ్కి స్కోప్ ఉందన్నమాట. వ్యూస్ వస్తుంది, ట్రాఫిక్ వచ్చినట్టే. ప్లస్ ఇక్కడ వచ్చేసి బ్లాగ్లో ఎక్కువసేపు ఉండాలి. సో ఉంటారు ఆర్టికల్ మన వాళ్ళే కదా చదివేది, ఒక్కరు ఎక్కువసేపు చదివితే చాలు. సో ఇదే విధంగా మీరు లింక్ షేర్ చేయడం వల్ల కూడా ఒక రకంగా అడ్వాంటేజ్ అనమాట. సో రివ్యూ వేరే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్, టీచర్స్, లెక్చరర్స్, మీ వెల్ విషర్స్ సింపుల్గా చెప్పాలి అంటే, సో కొలీగ్స్ అయినా పర్లేదండి షేర్ చేయండి. వాళ్ళు రివ్యూ ఇచ్చేదాన్ని బట్టి మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ ఆర్టికల్ని ఎలా డిజైన్ చేయాలి అనేది చూడండి. సో గైస్ ఈ ట్రిక్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో అందుకే వీడియోలో మధ్యలో సడన్గా పెట్టాను. సో గైస్ అండ్ మరీ ముఖ్యంగా ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, నేను యాక్చువల్ తెలుగు గీక్స్ ఛానల్ని కూడా వాచ్ చేస్తుంటాను. సో నాకు కొంచెం మోటివేషనల్గా అవే యూజ్ అవుతుంది. సో దాంట్లో వాళ్ళు ఇంగ్లీష్ దానికి సంబంధించినది 10 words డైలీ ఫేస్బుక్ గ్రూప్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్, ఈ రెండిట్లో ఏదో ఉందండి. వాళ్ళ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 words కొత్తవి ప్రతిరోజు నేర్చుకుంటుంటారు అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు తెలియని వర్డ్, నాకు ఫస్ట్లో తెలియని వర్డ్ ఆర్ఫన్ అనేది. సో ఆర్ఫన్ అనేది అనాథ అనేది మీనింగ్. సో ఇది నాకు తెలియకుండా ఆర్ఫన్ అంటే అరకరంగా అనుకుంటుంటే, సో ఈ విధంగా వేరే వాళ్ళకి అంటుంటే అనమాట జోక్గా. తర్వాత వర్డ్స్ 10 words పర్ డే నేర్చుకుంటున్నారంటే పర్ మంత్ ఎన్ని వర్డ్స్ అయితే లెక్క పెట్టుకోండి. సో అదే విధంగా మీరు కూడా నేర్చుకోవచ్చు. కొత్త వర్డ్స్ నేర్చుకుంటుంటే ఆటోమేటిక్గా మీరు ఇంగ్లీష్ అనేది స్పీడప్ అవుతుందండి. ఎందుకంటే ఏ వర్డ్స్ని ఎక్కడ యూజ్ చేయాలి అనేది గ్రామర్ నుంచి మీరు ఈ వర్డ్స్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో వర్డ్స్, గ్రామర్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవచ్చు. ఇవన్నీ మీకు బ్లాగింగ్లో యూజ్ అవుతుంది అండ్ వేరే వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి యూజ్ అవుతుంది. అండ్ స్పెషల్లీ ఇక్కడ ఇంకోటి, నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను బ్లాగర్స్ కోసం అంటే, ఫారినర్స్ని టార్గెట్ చేస్తున్నామండి ఇక్కడ యాక్చువల్లీ. సో ఫారినర్స్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు డాలర్కి రూపాయికి తేడా ఉంది కదా. సో $1 = 70 రూపీస్ అప్రాక్సిమేట్లీ ఉంది. సో అంటే ఇప్పుడు ఇక్కడ 10 మంది చూస్తే $70 అవుతుందంటే, అక్కడున్నోడు ఒక్కడు చూస్తే $70 వస్తుంది లెక్కకి. సో ఆ విధంగా మీరు ఫారినర్స్ టార్గెట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఇది. సో అందుకే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మరీ ముఖ్యంగా ఇంకొకటి న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. గూగుల్ యాడ్సెన్స్ తెలుగు వాళ్ళకి, తెలుగు బ్లాగర్స్కి 18% మాత్రమే అప్రూవల్ ఇస్తున్నారు. సో దాంట్లో కూడా వాళ్ళు మిక్సప్ కంటెంట్ చేస్తున్నందుకు ఇస్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి వేరే వాళ్ళ యాడ్సెన్స్ అప్రూవ్ అయి ఉంటుంది కదా. ఫర్ సపోజ్ నా బ్లాగ్కి ఇప్పుడు నా వెబ్సైట్కి outro.inకి అప్రూవ్ అయింది. నేను ఇంకోటి తెలుగు బ్లాగ్ క్రియేట్ చేస్తే దానికి అప్రూవల్ వస్తుంది కానీ, బట్ స్టార్టింగే తెలుగులో అంటే వర్కౌట్ చేయలేకపోతున్నాను. అందుకే ఈ వీడియో స్పెసిఫికలీ చేస్తున్నాను. అండ్ మరీ ముఖ్యంగా ఈ వీడియో తెలుగు ఒక్కటే చేయాలి అనుకున్న వాళ్ళు, తెలుగులో బ్లాగింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు, మరీ ముఖ్యంగా ఇంగ్లీష్ రాదు అని బాధపడే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ కింద లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.